Dear students, today our topic is general properties of vector spaces. Learning outcomes. At the end of this video, the student can be able to understand the general properties, to apply the properties and to learn the basic concepts. Before going to the general properties, let me explain what is vector space. Let F plus dot be a field whose elements are scalars and let V be a non-empty set whose elements are vectors. సో ఇక్కడ మీకు న్యూ వర్డ్ ఏంటి, ఫీల్డ్ అనేది న్యూ వర్డ్. సో ఇదే ఫైనల్ ఇయర్లో మీరు ఇంకొక పేపర్ రింగ్ థియరీలో చదువుతారు. టైప్స్ ఆఫ్ రింగ్లో ఫీల్డ్ అనేది కూడా ఒక టైప్. సో ఫీల్డ్ కావాలంటే ఎఫ్ కమ ప్లస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. సెకండ్ వన్ ఎఫ్ స్టార్ డాట్ కమ డాట్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. థర్డ్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్ చేయాలి. సో అది ఫీల్డ్. ఇప్పుడు దెన్ వి ఈజ్ సెట్ టు బి వెక్టర్ స్పేస్ ఓవర్ ఎఫ్. వీని వెక్టర్ స్పేస్ ఓవర్ ఎఫ్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ వి కమా ప్లస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. వి కమా ప్లస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అంటే ఏమేమి సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది మనకు? క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ అండ్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. 5 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ ఇది స్కేలార్ మల్టిప్లికేషన్. స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఏ ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ టు వి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఇది సెకండ్. అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అగైన్ 4 యాక్సియమ్స్ను సాటిస్ఫై చేయాలి. ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా, ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా, AB of alpha is equal to A of B alpha and 1 into alpha is equal to alpha for all A comma B belongs to F and alpha comma beta belongs to V. సో ఎప్పుడైనా సరే వెక్టర్ స్పేస్ అని మనం చూపించాలంటే ఈ 10 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేసేలాగా చూసుకోవాలి. ఏంటవి? వి కమా ప్లస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. అండర్ అడిషన్ ఈ వి అనేది ఎబిలియన్ గ్రూప్ అని చూపించాలి. ఇంకొకటి అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ 5 ప్రాపర్టీస్, టోటల్ 10 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, లెట్ us గో టు ద జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్ స్పేస్. లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టర్ స్పేస్. వెక్టర్ స్పేస్ అంటే ఆ 10 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేసేదాన్ని మనం వెక్టర్ స్పేస్ అంటాం. అండ్ 0 బార్ బి ద 0 స్కేలార్ అండ్ 0 వెక్టర్ రెస్పెక్టివ్లీ. 0 స్కేలార్ అంటే సింపుల్గా 0గా తీసుకుంటాం. 0 వెక్టర్ అంటే 2 డైమెన్షన్ అనుకోండి, 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0i ప్లస్ 0j. అదే 3 డైమెన్షన్ అనుకోండి, 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0i ప్లస్ 0j ప్లస్ 0k. ఈ రకంగా 0 బార్ని మనము ఆ డైమెన్షన్స్ని బట్టి వెక్టర్గా తీసుకుంటుంటాం. దెన్ ఫర్ ఆల్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు వి, ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఏ ఇంటూ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ప్రూఫ్ చూద్దాం. ఏ ఇంటూ 0 ప్లస్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 0 బార్. సో ఇది నేను ఎలా రాసుకున్నాను? ఒక్క నిమిషం. ఇక్కడ వచ్చేసి మనకు 0 బార్ బిలాంగ్స్ టు వి వెక్టర్ స్పేస్. సో 0 బార్ బిలాంగ్స్ టు వి అంటే వి వెక్టర్ స్పేస్ అంటే ఏమి? వి కమా ప్లస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. సో 0 అనేది ఐడెంటిటీ ఎలిమెంటు, ఇట్ మస్ట్ బి ఇన్ వి. సో 0ని నేను 0 ప్లస్ 0 బార్ ప్లస్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. మనకి ఈ విషయం తెలిసిందే. సో ఏం చేస్తున్నా, 2 సైడ్స్లో నేను ఏని మీకు మల్టిప్లై చేస్తున్నా. ఏ ఇంటూ 0 బార్ ప్లస్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 0 బార్. సో డిస్ట్రిబ్యూటివ్ లాస్ నుంచి ఏమవుతుంది? ఏ ఇంటూ 0 బార్ ప్లస్ ఏ ఇంటూ 0 బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ప్లస్ ఏ ఇంటూ 0 బార్. 0ని యాడ్ చేస్తే చేంజ్ ఏం కాదు, కాబట్టి ఇటువైపు ఏం చేస్తాం? 0 బార్ ప్లస్ ఏ ఇంటూ 0 బార్ ఇరువైపు. సో బోత్ సైడ్స్ మనకు ఏ ఇంటూ 0 బార్ ఉంది కాబట్టి క్యాన్సలేషన్ లా నుండి క్యాన్సల్ చేసేస్తే బై క్యాన్సలేషన్ లా we will get a into 0 bar is equal to 0 bar. Hence it is proved. Second property is 0 into alpha is equal to 0 bar. ఇక్కడ ఆల్ఫా అనేది వెక్టర్ అనే విషయాన్ని మనం గుర్తువేసుకోవాలి. ప్రూఫ్
సేమ్ అలాగే జీరో అనేది ఇక్కడ స్కేలార్, జీరో బిలాంగ్స్ టు ఎఫ్, ఎఫ్ అనేది ఫీల్డ్ కాబట్టి సో అగైన్ మనము జీరోని జీరో ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో అని రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఈ ఆల్ఫాతో ఇరువైపులా బోత్ సైడ్స్ మల్టిప్లై చేశాను. సో డిస్ట్రిబ్యూటివ్ లాస్ అనేది జీరో ఆల్ఫా ప్లస్ జీరో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు జీరోని యాడ్ చేశాను, జీరో ప్లస్ జీరో ఆల్ఫా. సో దట్ ఇంప్లైస్ అగైన్ బై క్యాన్సలేషన్లా జీరో ఆల్ఫా బోత్ సైడ్ క్యాన్సల్ అయిపోతే మనకేమొస్తుంది, జీరో ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో. హెన్స్ ఇట్ ఈస్ జీరో బార్ ఇట్ ఈస్. కమింగ్ టు ద థర్డ్ ప్రాపర్టీ, a into minus alpha is equal to minus a alpha. See proof. Since alpha belongs to V is an abelian group, so it satisfies inverse property with respect to addition. For all a, the inverse element is minus a. In the same way, see here, since alpha belongs to V, minus alpha also belongs to V. Since because alpha minus alpha is a inverse element of alpha. That implies alpha plus of minus alpha is equal to 0 bar. ఇది మనకు తెలిసిన విషయమే. V అనేది మనకు అబిలియన్ గ్రూప్ కాబట్టి ఈ ప్రాపర్టీని, ఇన్వర్స్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. సో a ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఏంటి మనకి ఇక్కడ 0 బార్. సో a ఇంటూ 0 బార్. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, a ఇంటూ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ కాబట్టి ఆ ప్రాపర్టీని నేను ఇక్కడ అప్లై చేశాను. a ఇంటూ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సో టోటల్గా ఏమొచ్చింది, ఏ ఆల్ఫా ప్లస్ డిస్ట్రిబ్యూటివ్లా నుంచి a ఇంటూ ఆల్ఫా ప్లస్ a ఇంటూ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సో ఏ ఇంటూ ఆల్ఫా, ఇప్పుడు ఏ ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అంటే మనం ఇక్కడ ఏం చెప్పినాము, మైనస్ ఆల్ఫా ఈజ్ అన్ ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏమంటున్నాం మనము, ఏ ఆల్ఫా ప్లస్ ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏమి, ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ అన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఆల్ఫా. అది ఇక్కడ చెప్పాను. సో ఇన్వర్స్ ఆఫ్ ఏ ఆల్ఫా ఈజ్ ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా. కానీ ఆల్ఫాకి ఇన్వర్స్ మైనస్ ఆల్ఫా అయితే ఏ ఆల్ఫాకి ఇన్వర్స్ ఏం కావాలి, ఆటోమేటిక్గా మైనస్ ఏ ఆల్ఫా కావాలి. కాబట్టి మైనస్ ఏ ఆల్ఫా ఈజ్ ఆల్సో అన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఆల్ఫా. బట్ వీ నో దట్ ఇన్వర్స్ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. మీరు సెకండ్ ఇయర్లో చదువుకుని ఉంటారు, ఇన్వర్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ యూనిక్ అని. అంటే ఒకటే ఇన్వర్స్ ఉండాలి, కానీ ఒక ఎలిమెంట్కి ఒకే ఇన్వర్స్ ఉండాలి, కానీ 2-3 ఇన్వర్సులు ఉండవు. కాబట్టి ఇక్కడ మనకేముంది, ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఒక ఇన్వర్స్ అని ఉంటే ఇంకొకటి మైనస్ ఏ ఆల్ఫా కూడా ఇంకొక ఇన్వర్స్ ఉంది. అది యూనిక్ కాబట్టి ఆ రెండు ఈక్వల్ అవుతాయి. సో దేర్ ఫోర్ ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆల్ఫా. సో కమింగ్ టు ద ఫోర్త్ ప్రాపర్టీ, మైనస్ ఏ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. ప్రూఫ్ చూద్దాం. సో ఏం చేశాను, ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా రాసుకున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ మైనస్ ఏ ఆల్ఫా. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా థర్డ్ ప్రాపర్టీ ఎలా ప్రూవ్ చేస్తామో అలానే ప్రూవ్ చేస్తాం. ఇక్కడ కూడా ఆల్ఫా ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఎఫ్ అనేది ఫీల్డ్ కాబట్టి ఎఫ్ ప్లస్ ఈజ్ అన్ అబిలియన్ గ్రూప్ అని చెప్పినాను. సో అక్కడ కూడా ఇన్వర్స్ ప్రాపర్టీ మనకు సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఆల్ఫా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ మైనస్ ఏ ఆఫ్ ఆల్ఫా. సేమ్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ప్రాపర్టీ 3లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇన్వర్స్ గురించి, ఇన్వర్స్ యూనిక్ గురించి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా మనకు మైనస్ ఏ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆల్ఫా వస్తుంది. ఓకే, లెట్ us go to the fifth property. A alpha is equal to 0 bar, that implies A is equal to 0 or alpha is equal to 0 bar. A into alpha 0 అయితే ఏ అయినా 0 కావాలి, లేదా ఆల్ఫా అయినా కూడా 0 వెక్టర్ కావాలి, ఏదో ఒకటి 0 అవ్వాలి. ప్రూఫ్ చూద్దాం. లెట్ us take A alpha is equal to 0 bar. ఫస్ట్ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్, దేనికి, ఫర్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్. ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0కు ఏ ఆల్ఫా 0 అని తీసుకుందాం. ఓకే, సో ఏ నాట్ ఈక్వల్ టు 0, ఇప్పుడు ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్ అంటే ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు 0 అని మనం తీసుకున్నట్టు. ఏ నాట్ ఈక్వల్ టు 0 ఆన్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్. ఏ అనేది స్కేలార్, అది ఫీల్డ్లో ఉంటుంది. ఎఫ్ అనేది ఫీల్డ్ కాబట్టి ఆటోమేటిక్ ఇందాక చెప్పాను కదా ఇన్వర్స్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. సిన్స్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్ వీ హ్యావ్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్. ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అయితే
ఇన్వర్స్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్. దేర్ఫోర్ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం తీసుకుంటే నేను ఇరువైపులా ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేశాను. ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఆఫ్ 0 బార్ దట్ ఈజ్ ఈక్వల్ 0 బార్. ఫస్ట్ ప్రాపర్టీ ఏ ఇంటూ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఫస్ట్ ప్రాపర్టీ ప్రకారం 0 బార్ దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఎందుకు? ఏ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఆటోమేటిక్గా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. మనం ఏం తీసుకున్నాం? ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ఫర్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్. మనం సాల్వ్ చేసినప్పుడు ఏమొస్తుంది? మనకు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. కాబట్టి హెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. అంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటే మనకు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ రావాలి. ఇదే ప్రాపర్టీని మనము ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్ అని తీసుకుంటే కూడా లాస్ట్లో మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఏదో ఒకటి 0 కావాలి. ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అంటే దట్ ఇంప్లైజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సిక్స్త్ ప్రాపర్టీ ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా మైనస్ ఏ బీటా. ప్రూఫ్ చూద్దాం. ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బీటా. సో డిస్ట్రిబ్యూటివ్ లాస్ నుంచి ఏమొస్తుంది మనకు? ఏ ఆల్ఫా ప్లస్ ఏ ఆఫ్ మైనస్ బీటా డిస్ట్రిబ్యూటివ్ లాస్ నుంచి. సో ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆల్ఫా అని మనం ముందు ప్రాపర్టీస్ చూసాం థర్డ్ ప్రాపర్టీలో. సో అలాగే ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏ ఆల్ఫా మైనస్ ఏ బీటా. ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో కమింగ్ టు ద సెవెంత్ ప్రాపర్టీ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి ఆల్ఫా దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ప్రూఫ్ ఇఫ్ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి ఆల్ఫా. లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి ఆల్ఫా. దెన్ సో ఏ ఆల్ఫా మైనస్ బి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సో బోత్ సైడ్స్ మైనస్ బి ఆల్ఫా రాస్తే ఇటువైపు 0 అయిపోతుంది. ఇటువైపు ఏ ఆల్ఫా మైనస్ బి ఆల్ఫా ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సో మనం ఆల్ఫాను కామన్ తీస్తామంటే ఏ మైనస్ బి ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఇఫ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్ దెన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాక అనుకున్నాం కదా, దాని ముందు ఫిఫ్త్ ప్రాపర్టీ ఏంటి? ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అయితే దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఏదో ఒకటి 0 కావాలి. కాబట్టి ఇక్కడ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నట్లయితే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో కమింగ్ టు ద ఎయిత్ ప్రాపర్టీ అండ్ లాస్ట్ ప్రాపర్టీ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ బీటా దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. ప్రూఫ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెవెంత్ ప్రాపర్టీ లాగానే ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ బీటా దట్ ఇంప్లైస్ ఏం కామన్ తీస్తే మనకు ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సో సిన్స్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అని మనం తీసుకున్నట్లయితే ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. సో స్టూడెంట్స్, మనము ఈరోజు జనరల్ ప్రాపర్టీస్ 8 జనరల్ ప్రాపర్టీస్ను నేర్చుకున్నాము. అండ్ వెక్టర్ స్పేస్ డెఫినేషన్ 8 జనరల్ ప్రాపర్టీస్ని మనం ఈరోజు చదువుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ.